ఎవరు చేశారు? ఎవరు చేశారు ఈ పని? చెప్పు. నేనే కలిపారయ్యా. నా కూతురంటే నీకెందుకమ్మా ఇంత ప్రేమ? అదేంటి అంకుల్ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు? నాకిద్దరు కూతుళ్ళని అందరితో చెప్తుంటారు కదా. అవునమ్మా, నాకు 2 కూతుళ్ళు. నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ? ఎవ్రీ మార్నింగ్ డజన్ దోశలు ఇస్తావు, వీకెండ్ లో 2 బీర్లకు డబ్బులు ఇస్తావు కదా, అందుకు. పోరా ఇడియట్. నేను రవితేజన్ కాదు మమ్మీ, కార్తీక్ సా. నువ్వలా రివర్స్ లో రాకూడదు గీత. రే, నీ తెలివితేటలు బయట, నా దగ్గర కాదు. అర్థమైంది గీత. అమ్మని మాటికి పేరు పెట్టి పిలవకూడదురా. ఓకే గీత. అయితే నీ వెళ్తున్నా, బాయ్. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ఆగమ్మా. దట్స్ బెటర్. అమ్మా ఆకలి దంచేస్తుందమ్మా. కిచెన్ కి కిలోమీటర్ దూరంలో కూర్చోకపోతే అక్కడికి రావచ్చు కదా. వేడి వేడి దోశలేసేదాన్ని. రావచ్చు, కానీ కిచెన్ పక్కన ఒక పూజ గది ఉంది. ఆ పూజ గదిలో పసుపులేటి చంద్రశేఖర్ అనే ఒక మనిషి, అదే మీ ఆయన ఉంటాడు కదా. అదే నా ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేను ఎన్ని దోశలు తింటున్నానో లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. అందుకే దాక్కొని తినాల్సి వస్తుంది. సర్లే, నువ్వు కూర్చో, నేను పెడతాను. ఏంటే కోతి? ఇప్పటికి మొత్తం ఒక 60 దోశలు అయ్యాయి. నోరు మూయవే. అబ్బో, కొడుక్కి దిష్టి తగిలిపోతుంది పాపం. ఏయ్, కార్తీక్ గాడు 3 అంకెలు లెక్క పెడతాడు. ఆ లోగా నువ్వు కంటికి కనిపించకూడదు. నీకంత సీన్ లేదు బ్రో. చంద్రశేఖర్ డాటర్ హియర్. గీతాంజలి సన్ హియర్. చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందాం. అమ్మా, మా అమ్మని తోలుస్తావే నిన్ను. ఆగవే, ఆగు. నన్ను కొట్టద్దు చెప్తున్నాను. మా అమ్మని తోలుస్తావా? నీ సంగతి చెప్తాను. అమ్మా, దీన్ని వదలు. కొట్టద్దు. వదిలేరా కార్తీక్. ఆగమంటుండే. నేను ఎలాగైనా కొట్టేస్తాను చూడు. అయ్యో, వినుడు కదా. కార్తీక్, వదిలేరా. అయ్యో, కొట్టేస్తాను. కొట్టేస్తాను. ఆగమంటుండే. గీతాంజలి, ఏంట గోలా? ఏం లేదండి. వద్దురా అంటే విన్నావా? రా. ఆయన వచ్చేలోగా తొందరగా తిని ఇంటర్వ్యూకి బయలుదేరు. తిను. ఇంతకీ ఫైల్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడమ్మా. అయ్యగారికి ఫైల్ మీద అంత ఇంట్రెస్ట్ కూడానా? నువ్వు నోరు మీవే. గీతాంజలి, మనం వేసిన ఒక విత్తనం మొక్కగా మారి మనకు ప్రాణవాయువిస్తుంది, ఔషధాన్నిస్తుంది, నీడనిస్తుంది. ఇల్లు కట్టుకోవటానికి వాసాలుగా ఉపయోగపడుతుంది. చివరికి చితి మీద కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది.
1 సంవత్సరం పెంచిన మొక్కే మనకి ఇన్నిస్తున్నప్పుడు 25 సంవత్సరాలుగా పెంచిన మనిషి ఇంకేం ఇవ్వాలి గీత? ఆ? కార్తీక్ తప్పేం లేదండి. గీత, వాడు తన జీవితానికి పనికొచ్చే మంచి పని చేసినప్పుడు భుజం తట్టి శభాషను బావుంటుంది. కానీ పనికిరాని పనులు చేస్తూ జులాయిగా తిరుగుతుంటే మాత్రం చప్పట్లో కొట్టి ఎంకరేజ్ చేయకు. ఏంటి ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివరా? ఒక పక్షి రెక్కలు కుట్టుకుంటూ తన ఆహారాన్ని తనే వెతుక్కుంటుంది. ఒక చాపపిల్ల కిలోమీటర్లు ఈదుకుంటూ తన ఆహారాన్ని తనే వెతుక్కుంటూ ఉంటుంది. గీత, చెట్టంత ఎదిగిన కొడుకు మరో చెట్టు నీడన బతికేస్తుంటాడు. ఆ చెట్టు మీదే ఆధారపడి తినేస్తుంటాడు. సంపాదించాలంటే సరైన ఉద్యోగం ఉండాలి. సరైన ఉద్యోగం కావాలంటే సరైన చదువు ఉండాలి. బీటెక్ ఉద్ధరించి చచ్చావు కదా. ఈ రోజుల్లో బీటెక్లు పనికిరావు. మరి పనికొచ్చావేంటో? యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి. నీ బాబు మైసూర్ ప్యాలెస్ మహారాజు కాదు. 16,000 రూపీస్, 16,000 జీతగాడు. నా జీవితాంతం కష్టపడ్డా నేను అమెరికా పంపించలేను. జీవితాంతం కష్టపడక్కర్లేదు. మనసుంటే ఏదో ఒకటి చేయొచ్చు కొడుక్కి. ఏం చేయమంటావేమిటి? భూములు కబ్జా చేయమంటావా? అవసరం లేదమ్మా. సర్వేయర్ చంద్రశేఖరం గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పేరుంది కదా. నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించమనండి, ఎంఎస్ చదువుకుంటాను. ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ప్రాపర్టీ సెక్యూరిటీ ఇవ్వాలి. ఈ చంద్రశేఖరానికి వెన్నుపూస తప్ప వేరే ఆస్తులేమీ లేవు. ఒరే కార్తీక్, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది. గుర్తుపెట్టుకో. కొడుక్కి ఏమీ చేయలేని తండ్రే ఇలాంటి కొటేషన్స్ చెప్తాడు. రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏం చేస్తారు? నరికేస్తాను. ఏం చేస్తారు? చదువుకునే పిల్లాడు ఏమండి, ఆగండి. రేయ్, ఊరుకోరా. ఏమిటి ఇక నువ్వు కూడా తండ్రితో మాట్లాడవలసిన మాట్లాడా ఇవి? నేనేమన్నాను? ఉన్నమాటే కదా అన్నాను. కొటేషన్ చెప్పడం చాలా ఈజీ, దాన్ని ఫాలో అవ్వడమే చాలా కష్టం. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఆయన నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకోమంటుంది ఫారెన్ వెళ్ళి జల్సాలు చేయడం కోసం కాదు కదా. బాగా చదువుకొని మంచి జాబ్ చేసి మీ అందరినీ బాగా చూసుకోవడం కోసమే కదా. ఏ మధ్యతరగతి జీవితాలు మధ్యస్థంగానే ఉండిపోవాలా? ఎక్కడో ఒక చోట బ్రేక్ పాయింట్ తీసుకోకూడదా? చెప్పమ్మా. కొడుకు కోరుకున్న చదువుని చదివించాలనుకున్నా చదివించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పు గీత. ఇప్పుడు తండ్రి ధైర్యం చేస్తేనే రేపు కొడుకు జీవితం జీతం బాగుంటాయని చెప్పమ్మా. నాకు 2 ఇళ్లుంటే ఒక ఇల్లు అమ్మేసి నిన్ను చదివించేవాడిని. పల్లెటూరులో పొలం ఉంటే అది అమ్మేసైనా నిన్ను అమెరికా పంపించేవాడిని. నా జీతం డబ్బులు తప్పితే నాకు వేరే సంపాదనే లేదు. రిటైర్మెంట్ డబ్బులు కేవలం నా కూతురు పెళ్లికి మాత్రమే సరిపోతాయని చెప్పు గీత. కూతురు పెళ్లిని నేను చేస్తానని చెప్పమ్మా. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి దయాదర్శల మీద ఆధారపడని చెప్పు గీత. చెప్పు. ఎప్పుడు చూసినా ఇవే మాటలు. ఇవే మాటలు.
మన దేశంలో మధ్యతరగతి కుటుంబాన్ని ఎడ్లబడిలా లాక్కొస్తున్న ప్రతి తండ్రి ఇలాగే మాట్లాడతాడు. ఒక మధ్యతరగతి తండ్రి పడే బాధ ఆవేదన ఇప్పుడు నీకు అర్థం కాదు. నేను మీలా మధ్యతరగతి తండ్రిగానే మిగిలిపోయినప్పుడు నా కొడుకు నన్ను ప్రశ్నించినప్పుడు అర్థమవుతుందా? గీత, ఏమండి? ఉదయాన్నే ఇలాంటి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు ఆపి ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పు. రే, నువ్వు బయలుదేరు. ఫైల్ ఇస్తానుండు. ఏమండి, ఖర్చులకు డబ్బులు ఇవ్వండి. తీసుకో. ఇచ్చే 50 రూపాయల డబ్బులకి పెద్ద పేరు ఒకటి. అవి కూడా సంపాదించలేని వాడికి ఇలా కామెంట్ చేసే అర్హత లేదు. అమ్మా, ఇలా తిడితే నేను వెళ్ళను. చూడు, అమ్మ చెప్తోంది కదా, నా కోసం వెళ్ళరా. ప్లీజ్ రా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. ఏ తండ్రైనా బాధ్యతలు తగ్గించే కొడుకును కోరుకుంటాడు కానీ భారాన్ని పెంచే కొడుకును కోరుకోడు. మై ఫేట్. అమ్మ చేత్తో దోసులు, నాన్నోట్తో డోసులు. నీ నోరు మీవే. కార్తీక్, నువ్వు బయలుదేరు. 50 రూపాయలు ఏం సరిపోతాయమ్మా? ఇదిగో, ఈ 100 కూడా తీసుకో. థ్యాంక్ యూ మమ్మీ. అమ్మ నా మమ్మీ, ఇలాంటి స్కాములు కూడా నడిపిస్తున్నావా? హారిక, ఇక్కడ నీకు దెబ్బలు కొడతాయి. కార్తీక్, ఒక విషయం రా. ఏంటి గీత? బస్ స్టాప్ లో అమ్మాయి కనిపిస్తే సైట్ కొట్టు. పార్క్ లో అమ్మాయి ప్రపోజ్ చేస్తే కొట్టు. అంతేకాని నీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం తలదూర్చి ఎవరిని కొట్టకు. నిన్ను. తిన్నగా వెళ్ళి తిన్నగా రా. అలాగే మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. బాయ్ బాయ్. ఈ తండ్రి కొడుకుల గొడవ తొందరగా ముగించు దేవుడా. తిను. వద్దు డాడీ. తిను. తినమ్మా. ఇంక చాలు డాడీ, వద్దు. ప్లీజ్ డాడీ, వద్దు. తిను. చాలు డాడీ, వద్దు. చాలు డాడీ, ప్లీజ్. హలో, ఏంటి చాలు? ఆ మొత్తం తిరగకపోతే దెబ్బలు పడతాయి. నేనంటే నీకు ఎటూ భయం ఉండదు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ వచ్చి ఆర్డర్ వేసింది, ఇక తినాల్సిందే. ఆల్రెడీ ఫుల్. ప్లీజ్ సిరి, ఈ ఒక్క పూటకు వదిలేసాయి. ఈ శిరీష్ అని కాకా పెడితే కరిగిపోతుందనుకున్నావా? నో ఛాన్స్. దేవుడా, నా శత్రువులు ఎక్కడో లేరు. డాడీ రూపంలో, ఫ్రెండ్ రూపంలో ఇక్కడే ఉన్నారు. ఇంకా మాటలాపి తిను. పంచ్ పవర్ పెరగాలంటే స్ట్రాంగ్ గా తినాలి. చాలు. నువ్వు కూడా కూర్చోమ్మా, కూర్చో. అంకుల్, పల్లవిని కాలేజ్ వరకు నేనే డ్రాప్ చేస్తాను. హలో, నువ్విలా రోజు కార్లో తీసుకెళ్తే నాకు అలవాటైపోయి నేల మీద నడవడం మర్చిపోతాను. మిడిల్ క్లాస్ లైఫ్ ని
ఇలాగే కంటిన్యూ చేయనే తల్లి. నేను ఆటోలోనే వెళ్ళిపోతాను. సో కార్లో రానంటావు? రాను. ఆటోలోనే వెళ్తానంటావు? అవును. అయితే పదా. నువ్వెక్కడికి? నేను నీతో పాటు ఆటోలో వస్తాను. మెంటలా? అవును, మెంటలే. పదా. డాడీ మీరైనా చెప్పండి. అంకుల్ చెప్పినా సరే నేను విన్నాను. రా అంకుల్, బాయ్. అబ్బా నా కర్మ. ఏమైంది? నువ్వు నాకు అస్సలు అర్థం కావు. ఎందుకు? కోట్ల రూపాయల కార్లు వదులుకుని ఇలా ఆటోలో రావడం ఏంటి? పల్లవి, ఒక మాట చెప్తాను, నమ్ముతావా? కార్లో కూర్చుంటే ఈ ప్రపంచం అంతా కాంపాక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఇలా ఆటోలో వెళ్తే ప్రపంచం అంతా విశాలంగా అనిపిస్తుంది. ఎవరైనా కార్లో దర్జాగా వెళ్తారు. నువ్వేంటో అంతా రివర్స్ లో చెప్తున్నావు. నేను మొదటి నుంచి అంతే. 100 గదుల బంగ్లా ఉన్నా ఒక్క గదిలోనే పడుకుంటాం. 100 రకాల వంటలున్నా ఒకటో రెండో తినగలుగుతాం. ఈ మాత్రం దానికోసం ఎక్కువ సంపాదించుకోవడం అనవసరం అనిపిస్తుంది. అందుకే ఎక్కువైన దాన్ని పక్క వాళ్ళకి పనిచేస్తున్నాను. ఏంటి మరీ ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడేస్తున్నానా? అందం కొందరి కళ్ళనే ఆకట్టుకుంటుంది, హృదయం అందరి మనసుల్ని గెలుచుకుంటుంది అని అంటారు. నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఏయ్ ఆపవే. సో పాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, రాజధాని నగరంలో ఇది ఇది నది నది బ్రదర్. మాస్టారు 10 వెళ్ళిపోయిందా? లేదు బాబు. మాస్టారు నాదొక చిన్న డౌట్ చెప్తారా? ఏంటి? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఎందుకుందంటారు? ఏమో బాబు, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్ల పేరుతో ఏమైనా అటు ఇటు రాస్తారా? ఆయన రాసిన దాంట్లో తప్పు లేదు బాబు, దాన్ని ఆచరించే నాయకుల్లో తప్పుంది. కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో బస్ స్టాండ్ వచ్చేసింది. అమ్మా, కాసేపు ఊర్చుకో అమ్మా. ఏం రావట్లేదే. ఓర్చుకోలేకపోతున్నానమ్మా. ఏమండి, ఏంటమ్మా? కొంచెం ఆటో వస్తే ఆపుతారా? నాకిదే పనా ఏంటి? బాబు, నువ్వైనా ఒక ఆటో వస్తే ఆపుతావా? కార్తీక్ వద్దు, నువ్వు వెళ్ళదు కార్తీక్. ముందు ఇంటర్వ్యూకి వెళ్ళు. నా మాట విను కార్తీక్, ప్లీజ్ కార్తీక్. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? సారీ గీత. ఏంటి బాబు?
1 minute, ఓన్లీ 1 minute.